వైఎస్ఆర్ జూనియర్ వైఎస్ఆర్ జూనియర్ వైఎస్ఆర్. ఆగండి ఆగండి, అసలు లేకుండా ఈ ప్రచారం ఏమిట్రా? ఇంతకీ అన్న ఎక్కడా? గురువు గారు, పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఈ రాష్ట్రానికి సీఎం అయ్యారు. మీ అభిమాన్ని ఈ దేవరపల్లికి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యేలా దీవించు స్వామి. ఇతని పేరు యార్లగడ్డ శివరాం. అందరూ ముద్దుగా జూనియర్ వైఎస్ఆర్ అంటారు. దానికి తగ్గట్టే మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారంటే ఇతనికి పిచ్చి అభిమానం. ఆయన బాటలోనే నడవాలని, ప్రజలంతా క్షేమంగా ఉండాలని నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాడు. టైం అయిపోతుంది. వచ్చేస్తాడు వచ్చేస్తాడు. వచ్చావా? పద వెళ్దాం. ఒరేయ్, తెల్లారిందా మీ ఇద్దరికి ఊరి మీద తిరగడానికి? అత్త, ఇక నుంచి నువ్వు పార్వతమ్మ కాదు, దేవరపల్లి కాబోయే ప్రెసిడెంట్ శ్రీ శ్రీ యార్లగడ్డ శివరాం, బ్రాకెట్ లో జూనియర్ వైఎస్ఆర్ తల్లివి. ఏడ్చావులే. అవునరా, ఈ ఎలక్షన్ ఖర్చులన్నిటికీ నీకు డబ్బెక్కడరా? మన చింతతోపు అమ్మేశానమ్మా. చింతతోపు అమ్మేశావా? తొక్కలో చింతతోపు పోతే పోయింది. ప్రతి ఓడు పొద్దున చొంపెట్టుకోవడం, మన తోపులోకి వెళ్ళిపోవడం కంపు. నువ్వు నోరు మీరా తిక్కలోడా. వీడిలా తయారవడానికి కారణం నువ్వేగా. రే బావా, అత్త అలాగే అంటది కానీ అవతల క్యారోసింగ్ ఏమవుతుంది పదా. మీరిద్దరూ ఈ జన్మకి మారర్రా. ఆగండి, ఏంటి చెప్పగానే పని చూపుకుంటూ వెళ్ళిపోతున్నారు? ప్రమాణ స్వీకారం రోజున ఈ డ్రెస్ ఎదురు కానీ ముందు లోపలికి వెళ్ళి ప్యాంటు చొక్కా వేసుకుంటండి. బాబు చిట్టి, నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఒక మంచి ఐడియా ఇచ్చావురా. లోపలికి వెళ్ళి పంచ మార్చుకొని వస్తాను, పబ్లిక్ ని మేనేజ్ చెయ్యి. చేస్తాం, మీరు వెళ్ళండి. ఈసారి మనం తప్పకుండా గెలుస్తాం. నాకు నమ్మకం లేదు. నానో అడు చూడు, శివ ఊరికింపుతో వస్తున్నాడు. ఇంక నీ పని అయిపోయినట్టే. ఏంట్రోయ్, ఇంకా కౌంటింగ్ ఏ మొదలవలేదు, అప్పుడే బాజా భజంత్రులతో బయలుదేరావు. తర్వాత ఎలాగో ఛాన్స్ రాదనా? ఎలాగో గెలిచేది నేనేగా చలవేమా. చూస్తే తెలియట్లా, చచ్చినాడుకు వచ్చినట్టు నీ వెనకాల నలుగురు, నా వెనకాల చూడు ఊరు ఊరే ఉంది. రేయ్, ఇది రాజకీయం రా, తెలుసులేవా. వినటానికి తీయగానే ఉంటది, అనుభవమే చేదుగా ఉంటుంది. షుగర్ పేషెంట్ అలాగే ఉంటుంది. ఇప్పుడే అందిన ఫలితాలు చూడు. మొదటి విడత లెక్కింపులో బుడ్డా చలమయ్య గారి కంటే యార్లగడ్డ శివరాం గారు 15 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. బావేంటి బావా, అన్నయ్యని పిలు. నువ్వొకడివి బావా. రేషన్ షాపు నాకే ఇప్పించాలి. కొట్టుమై కొట్టుమై. ఎందుకంటే కొట్టుపోయేది అట్టగే వచ్చు. మా దగ్గర రేషన్ కార్డు ఉంది, మేము కొనుక్కుంటాం. మీరు కొనుక్కోది మీ మామ తడిగలే. రెండో విడత ఫలితాలు యార్లగడ్డ శివరాం గారు 60 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. శివ, మరి నా రైస్ మిల్ లైసెన్స్ సంగతి? చిట్టి చూడమ్మా. మూడో విడత ఫలితాలు బుడ్డా చలమయ్య గారు, యార్లగడ్డ శివరాం గారు చెరో 1200 ఓట్లతో సరి సమానమైన పోరులో ఉన్నారు. ఆఖరి విడత ఫలితాలు బుడ్డా చలమయ్య గారు యార్లగడ్డ శివరాం గారిపై 15 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మోసం, దగా, ఇదేదో రాజకీయం రా. బావా, ఏంటే రేషన్ షాపు నాకే ఇప్పించాలి. సేమ్ డైలాగ్, క్యాండిడేట్ చేంజ్. రే శివరాం, ఇక రాజకీయాలు మానేసి ఊళ్ళో వాళ్ళ అప్పులు ఎలా తీర్చాలో ఆలోచించరా. పదండ్రా, పదండి. అందరూ దెబ్బేశారా? రేయ్, దెబ్బేసింది ఆళ్ళు కదరా, ఈళ్ళు. రేయ్, నిజం చెప్పండి, మా ఊడికి ఓటేసారా లేదా? నేను నమ్మను. మీరు నమ్మరని తెలిసే ఏసు నోట్లు గోసులో దాచిపెట్టాం. తీయండ్రా. అమ్మడి అమ్మ నా ఏళ్ళరా, బ్యాలెట్ బాక్స్ లో వేయలేదంట్రా నీ అంకమ్మ. నీ గురించి నాకు రోజు రోజుకి దిగులు ఎక్కువైపోతోంది. ఆస్తులన్నీ అమ్మేశావు, ఊరంతా అప్పులు చేశావు. ఇవన్నీ ఎలా తీరుస్తావురా? ఊరుగామా, ఈ అప్పులు కూడా అప్పులేనా? దుబాయ్ లో మన ఫ్రెండ్ రాంబాబు కూడా ఉన్నాడు. ఆడికో ఫోన్ కొడితే కోట్లు పంపిస్తాడు.
ఆ డబ్బులతో ఊళ్ళో ఉన్న అప్పులను తీసేసి మిగతా డబ్బులతో వచ్చే ఎన్నికల్లో బావనే ఎమ్మెల్యేగా నుంచోబెడతా. అంటే మా గురుగారు వయస్సు ఈ జూనియర్ వయస్సు. మళ్ళీ ఎలక్షన్ లో అవి అన్నావంటే మాడు పగిలిపోద్ది వేదవా. చిన్నప్పుడే మీ అమ్మ నాన్న పోతే వీడితో సమానంగా నిన్ను పెంచాను. మీరిద్దరు ఇలా పనికి రాకుండా పోతే పెంచడం చేతగాని తల్లి అని ఊరంతా ఆడిపోసుకుంటారా. నువ్వేం బాధపడకత్తా, ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా సరే మేము కుబేర్లైపోతాం. మన జాతకంలోనే ఉందమ్మా. ఇక చూడు జరిగుట్లోకి ఎలా పాకింది తండ్రేక. బబలేచకాలం బబ్బాలం భద్రాచలం గుడిగోపురం ఎండాకాలం చలివేంద్రం మజ్జిగే. తినండి. గోని బాబా గోలీ చూడు సూపర్ సౌండ్. బోణి పాప కొట్టేలా నడుతుందే. నీ చేత్తో బోని కొడితే కళకళ్ళాడిపోద్దని నా ఆశ. అది సర్లేగానే దుబాయ్ నుంచి మా రాంబాబు గారు ఫోన్ చేశాడా? ఇప్పుడు చేస్తాళ్లే, టైం అయిందిగా. ప్రతి ఆదివారం 10 గంటలకల్లా ఆయన దుబాయ్ నుంచి ఫోన్ చేయడం, మీరు ఫ్రీగా నా ఫోన్ వాడుకోవడం తప్ప ₹1 పెట్టి మీరెప్పుడైనా బోని కొట్టారా? నువ్వే ఫీల్ అయిపోయా బోని పాప, నీ రుణం ఉంచుకోలే. మా రాంబాబు గారు చెప్పి నేను దుబాయ్ పంపిస్తాం. అక్కడ కానీ నీ కొట్టి పెట్టావనుకో, దుబాయ్ సైకిల్ బోని కొడితే నీ ఒళ్ళంతా బంగారమే. నిజంగా? నిజంగా నీ మీద ఒట్టు. రే ఫోన్ మోగింది ఆడాలనుకుంటున్నా. చూడు 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 చూడు. ఎరా రాంబాబు బాగున్నావా? నువ్వు అర్జెంటుగా మన ఊరు వచ్చేయాలరా. కొంచెం పైకి కట్టు. మనోళ్ళంతా ఓట్లు గోచలు పెట్టుకుని నన్ను ముంచేశారా బాబు. ఏంటి అక్కడ నీ పొజిషన్ ఎలా ఉంది? ఏంటి ఆయిల్ బాయిల్ కొనేసావా? అమ్మడి అమ్మ, ఎరా ఆయిల్ లోపల పడిందా పైన పడిందా? ఏంటి చెంబుతో ముంచుకోవచ్చా? అరే రే, నువ్వు అక్కడి నుంచి పెట్రోల్ పంపిస్తే మేము ఇద్దరు బొంకు పెట్టుకుని సెటిల్ అయిపోతారా బాబు. డైరెక్ట్ గా మనూరు పైప్ లైన్ చేస్తావా? అరే బాబు నువ్వు ఆ మాట మీద ఉండే. ఆయిల్ బయలు కొనేసా అంటే అదవా. డబ్బులు డబ్బులు నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకో. నమస్కారం. ఎక్కడ దొరికితే అక్కడ పెట్రోల్ అంట. అవునా? మొహం కడుక్కోవడానికి కూడా పెట్రోల్ ఆడతారంట అందరూ. ఆ పెట్రోల్తో ఇంకేం కడుక్కుంటున్నాడు ఏంటో. ఈడెవడ ఈ బండి? మనం పెద్ద లెక్క చేయకూడదు, అలా వస్తూ ఉంది. Hey guys, excuse me. Where is Mr. Village President House? ప్రెసిడెంట్ సరే, హూ ఆర్ యూ? I am Dola, మన బ్రాండే. and this is my secretary. హాయ్, మై నేమ్ ఇస్. Yeah. హాయ్ బేబీ. హాయ్. మీరు కానీ Okay. We are working in International Poor People's Housing Construction Organization. యా. ఇంగ్లీష్ లో నాకు అర్థం అవుతుంది కానీ వీడి కోసం తెలుగులో చెప్పండి. నీకు అర్థమైంది కదా? నీకు అర్థమైతే నాకు అర్థమైనట్టే. ఎటకారం వద్దు. Okay. మేము పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. ఒక్కో ఇంటికి 5 లక్షలు లోన్ ఇస్తాం. మీరు జస్ట్ 5,000 రూపాయలు కట్టి 5,000? జాయిన్ అయితే చాలు. ప్రతి ఇన్స్టాల్మెంట్ కి 5,000 కడుతూ ఉండాలి. మీ ఊరి ప్రెసిడెంట్ మాకు హామీ ఇస్తే మేము లోన్ ఇస్తాం. ఎగ్జాక్ట్లీ. ప్రెసిడెంట్ ఎవరనుకున్నా? మావాడే. వాట్ ఏ ఫన్నీ funny. ఓకే మీరు హామీ ఇవ్వండి, మేము లోన్లు ఇస్తాం. కాకపోతే ఓ పని చేయాలి. చెప్పండి. ఈ రోజు నుంచి మనం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఓకే, నో ప్రాబ్లం. మీరు రాను కూడా మేము బాంతో తీసుకొచ్చాండి. మా ఊళ్ళో అంద ముందు చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. అక్కడికి వచ్చి ఇంగ్లీష్ ఇలాగే మాట్లాడాలి. ఓకే, నో ప్రాబ్లం. కమాన్ సెక్రటరీ, కమాన్. అన్నిటికీ నో ప్రాబ్లం అంటున్నావు. ఆ తర్వాత మనకేం ప్రాబ్లం రాదుగా. నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ and she's విషయం చెప్పు. Okay. My dear gentlemen and my dear gentlewomen, we are working International Poor People's Housing Society Organization. ప్రపంచంలోని పేదవారికి ఇల్లు కట్టించే సంస్థలో మేము పనిచేస్తున్నాము. And Shiva asked me. శివ గారు మమ్మల్ని అడిగారు. Okay. Construction the houses for poor people. పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించమని. We agreed. మేము ఒప్పుకున్నాం. Every house 5 lakhs rupees only. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. And you pay 50% only. మీరు సగం కడితే చాలు, మిగతా సగం మా సంస్థ భరిస్తుంది. And this is an installment offer. You just pay 5,000 rupees for every month. అంతా ఒకసారే కట్టక్కర్లేదు, ప్రతి నెల 5,000 చొప్పున కడితే చాలు. And this is our house model. 2 bedrooms. రెండు పడగ్గ- ఒక అవకాశం నాకు ఇవ్వండి. 2 bedrooms. ఆ రెండు పడగదు. 1 big hall. ఒక పెద్ద హాలు. 1 kitchen. ఒక వంట గది. And beautiful toilet. ఓ అందమైన పెంట గది. ఈ పిల్లి గడ్డవాడు చూడటానికి పాత గుడ్ల ఆలం పాడేసేవాళ్ళ ఉన్నా, వీడు దాదాపు టాటా బిర్ల రేంజ్. మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్. ఎరా వీడికి రానని బల్లగుద్దు చెప్పినా మేమే బలవంతంగా తీసుకొచ్చాం. ఎరా కాబట్టి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా
సొంత ఇల్లు కలిగి ఉండాలని నా ఆశ ఆశయం. మీరందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ 5,000 రూపాయల చొప్పున పే చేసి మీ పేర్లు బుక్ చేసుకోండి. ఎరా చిట్టిగా నేను చెప్తున్నాను, మీరందరూ డబ్బులు కట్టండి, నేను మంచి ఇల్లు కట్టిస్తాడు. అయితే నేనే ముందు బోని కొడతా. ఇంత డబ్బు నీకెక్కడిదే? నువ్విచ్చింది. ఏమి రాదా, నేను 4 ఇళ్ళు తీసుకుంటున్నాను, నువ్వు కూడా తీసుకోరాదు. 4 ఇల్లంటే మాటలా? నెలకి 20,000 కట్టొద్దు. ఏంటి కట్టేది? గోంగూర కట్ట? మన గేదెలు తీసుకున్న లోన్ కట్టామా? పొలం మీద లోన్ కట్టామా? మరే అయితే నేను 4 తీసుకుంటాను. Come on, fast. Give the money and సంతకం చేయండి. Very good looking auntie. Thank you. వచ్చి 5 వారం డబ్బులతో వచ్చేస్తారు, మనందరికి ఇల్లు కట్టించేస్తారు. Yeah. Bye, President గారు. బాయ్. ఇదేంట్రా చెరువు కట్టిన సంపట్టును కూర్చున్నట్టు అలా కూర్చున్నారు. సరే కూర్చోండి. అది వచ్చేస్తాడు. ఒరే శివ, ఆ పిల్లి గడపడు వస్తాడంటావా? ఆడు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఇంతకీ పక్కన ఆ పిల్ల వస్తుందంటావా? ఆ పిల్లతో నీకేమనరా? బాబు కింద పైన కాలుతుందిరా, ఇలా సేపు కూర్చోవాలి మేము. పుచ్చుకోండి ఊరక డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చేయలేమంటారా? ఆడేమన్నా పని పడాలని మీలాంటి ఎద అనుకుంటున్నారా? మాలాంటి బిజీ పర్సన్ ఎరా బావా. కరెక్టే కదా. ఎరా తిరుపతి, ఎక్కడి నుంచి? అత్తగారింటి కానించా? అవును, మా అత్తగారింటి కాడి నుంచే. అవును, ఏంటి అందరు కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టారు? నీకు తెలీదా? మన శివ పట్నం నుంచి ఒక ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయన 5 లక్షల లోన్ ఇచ్చి మా నూరోళ్ళందరికీ ఇల్లు కట్టిస్తున్నాడు. 5 లక్షల లోనా? ఆడు మామూలు ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్. ఇంటర్నేషనలా? అంటే తెల్లకారులో వచ్చాడా? అవును. ఆడికి పిల్లిగడ్డ ఉందా? ఉంది పక్కనే చార్మి లాంటి పిల్లని ఉంటదే. మేడమ్మా ఏం చెప్పావురా? కరెక్టే. టేబుల్ వేసి ల్యాప్టాప్ కానీ పెట్టాడా? పెట్టాడు బాబు. ఆడు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇది తెలుగులో చెప్పుంటదే. అయ్యి బాబాయ్, ఆడి గురించి కట్ట చెప్పేస్తారు అంటే బాగా చేసేట్రా. తెలుసా అంటే మా అత్తగారు ఊర్లో ఇల్లు కట్టిస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని పరారైపోయింది ఆడే కదా. అయ్యో అన్యాయం. అడగండి, అందరూ అడగండి. ఇప్పుడు ఏం చేద్దాంరా? మూసుకో కాసుకో. యారా, ఆ పిల్లిగడ్డం ఓడు నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పావు. బిల్డప్ స్ట్రాంగ్ గా ఉంటదని ఊరంతా నిన్ను నమ్మి పాలు పిడకలు అమ్ముకుని దాచుకున్నదంతా తెచ్చి కట్టారు. ఆ డబ్బంతా ఇప్పుడు నువ్వు కట్టు. నేనెందుకు కడతాను? కట్టకపోతే చుట్టూ కట్టి కొట్టిస్తా. ఏంటైనా కొట్టించేది బోడి పేసినట్టు. అదే మా రాంబాబు గారు వచ్చాడు, నిన్ను ఈ ఊరిని కొడతా తెలుసా? ఆడు వచ్చినప్పుడే మాట కదా, ముందు దీని విషయం తేల్చండ్రా. ఏంటి తేల్చేది? నాకుందా ఒక్కిల్లు, ఉంచుకుంటారా పంచుకుంటారా మీ ఇష్టం. చూడు చలమయ్య, ఇప్పుడు ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నా. ఏదొక రోజు మళ్ళీ కుబేరుడిగా వస్తాను, ఆ రోజు నా తడాకంటూ చూపిస్తా. పదమ్మా. అగో, నీ ఇల్లమ్మగా వచ్చేది నువ్వు వీళ్ల చేత ఇప్పించిన దానికి వడ్డీకి సరిపోదురా. ఎలా సంపాదిస్తావో సంపాదించి వీళ్ళందరికీ కట్టు. అప్పటి వరకు మీ అమ్మ ఈ ఊళ్ళోనే ఉంటది. అప్పుడు ఇల్లు వాకిలి లేని మీ అమ్మకు ఏ గొడ్ల చావిట్లోనో ఇంత చోటిస్తాం, పూటకో ఇంట్లో అన్నం పెట్టిస్తాం. అంటే ఒక విధంగా మీ అమ్మ ఈ ఊళ్ళో అడుక్కు తిన్నట్టేరా. ఒరేయ్, ఆయన మీద అరుస్తావెందుకురా? నా ఊరో అని ఈ ఊరు కోసం అప్పులు చేసి తప్పు చేసింది నువ్వు. ఒరేయ్, నేను అడుక్కు తినడం కోసం సిగ్గుపట్టం లేదురా. ఈ ఊరంతా నా బిడ్డ మోసం చేశాడంటుంటే నేను తట్టుకోలేనురా. బాధపడకమ్మా, ఊరికి మేలు చేయాలనుకున్నాను, మోసపోయాను. జనాలకు మంచి చేయాలనుకున్నాడు, ఎప్పుడు చెడిపోలేదమ్మా. సిటీకి వెళ్తాను, డబ్బు సంపాదించుకొస్తాను. అంత పెద్ద సిటీలో ఎలా బతుకుతావురా? ఈ అమ్మ ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకేం కాదమ్మా. ఇంకా ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఉన్నాడుగా మా గురువు గారు.